Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి మిమ్మల్ని ఇలా ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే ఎంత బాగుందో సార్. ఆయన అనేవారట, కేవీపీ నా ఆత్మ అని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. సన్నిహితుల దగ్గర కూడా అనేవాళ్ళంట. సార్, సాధారణంగా రాజకీయ నాయకులు పదవులు అధికారం వచ్చిన తర్వాత మారిపోతూ ఉంటారు. మనం కూడా ఎందుకులే అన్నట్టుగా దూరంగా ఉంటాం. కానీ 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని సలహాదారులుగా నియమించుకున్నారు. ఆ తర్వాత మీ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది? చాలా చక్కగా జరిగిందమ్మా. దానికి మా కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా ఉండేది. ప్రపంచానికి కూడా తెలుసు ఆయన కేవీపీ నా ఆత్మ అనేది 89లోనమ్మా. 1989లో ఆయన ఫస్ట్ టైం చెన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము వారిని కలవటానికి వెళ్ళిన సందర్భంగా చెన్నారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో సపరేట్గా మాట్లాడాలి అని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు అతను నా ఆత్మ, నాతోటే ఉంటాడు అని చెప్పడం జరిగింది. నేను ఎప్పుడు చెప్పలేదమ్మా. ఆయన 2-3 సందర్భాల్లో, కనీసం 2-3 సందర్భాల్లో ప్రపంచానికి అందరికీ తెలిసేటట్టుగా చెప్పాడు. తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత కూడా అదే అనుబంధం అట్లాగే కంటిన్యూ అయిందమ్మా. ఇంకా పెరిగింది కానీ అదేం తగ్గలేదు. న్యాచురల్గా పవర్లోకి వచ్చిన తర్వాత చాలామందికి జలసీలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు పవర్కి దగ్గరగా ఉండే వాళ్ళని దూరం చేయడం కోసం. న్యాచురల్ ప్రాసెస్ అదేమి. దాంట్లో మా ఎం సత్యనారాయణ గారు, మా ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్, ఆయన అంటూ ఉండేవారు, బాబు రెడ్డి గారు తిమ్మరుసుని కృష్ణదేవరాయలు కళ్ళు పీకించేశాడు, అట్లా ఉంటాయి రాజకీయాల్లో, నువ్వు మటుకు మా తిమ్మరుసు గారిని జాగ్రత్తగా చూసుకో అంటే ఆ దాంట్లో అది చరిత్ర, ఎప్పుడు చరిత్ర చెప్పే సత్యాల్లో అది కూడా ఒకటి. సో 99% ఆఫ్ ది కేసెస్లో ఏం జరుగుతుందంటే నెంబర్ 1ని బ్లేమ్ చేయలేక నెంబర్ 2 మీద ఇచ్చేసేవాళ్ళు. మాకు ఎందుకు జరగలేదంటే మేము ముందే డిజైన్ చేసుకున్నాం ఎవరి రోల్స్ ఎలా ఉండాలి ఏమిటి అనేది. చాలా క్లియర్గా, క్లారిటీగా ఏ విషయంలోనైనా మంచి జరిగితే అది రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే రేపు ఆయన ప్రజల్లో మళ్ళీ పార్టీని గెలిపించుకోవాల్సింది, ప్రజల్లోకి వెళ్ళాల్సింది. ఫ్రంట్ ఫేస్ ఆయన. నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, నన్ను ఎవరెంత విమర్శించినా మాకు వచ్చే నష్టమేం లేదు. యాజ్ లాంగ్ యాజ్ మా సంబంధాల మధ్యలో అది అడ్డుపడినంత వరకు నాకు వచ్చే నష్టమే ఉందమ్మా. జనం లక్ష అనుకుంటే నాకు వచ్చే అదే నష్టమే ఉంది. అప్పట్లో నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం కానీ, ఇంకోటి కానీ, ఇప్పుడు మనకి మన రోల్స్ క్లియర్గా డిఫైన్ అయి ఉంటే, మన అండర్స్టాండింగ్స్ బాగుంటే ఇంకోడెవడో ఏదో చేయగలడని నేనైతే నమ్మను. ఒక ఈవెంట్ ఉంటుంది, మైక్ పెట్టేవాడు మైక్ పెట్టుకొని, స్టేజ్ అరేంజ్ చేసేవాడు స్టేజ్ అరేంజ్ చేయాలి, నాయకుడు వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఏర్పాట్లు చూసేవాడు వాడు కూడా స్టేజ్ మీద ఆ ఫ్రేమ్లోకి వచ్చేయాలంటే ఎట్లా కాదు. నాది కూడా అదే పరిస్థితి. 10 మంది ఆయన కలిసేటట్టు చేయాలి. 10 మంది ఆయనకి వివిధ రకాలైన వివిధ సెక్షన్స్ నుంచి వచ్చే అభిప్రాయాలు ఆయనకి తెలియాలి. తెలిసిన తర్వాత దాని మీద మళ్ళీ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం అది జరుగుతూ ఉండేది. వైఎస్ఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు 2 సార్లు రాజ్యసభ ఎంపీ అయ్యారు. కానీ విధి విమాన ప్రమాదం రూపంలో మీ ఇద్దరు స్నేహితులను దూరం చేసింది. ఆయన లేరు అనే మాట విన్న తర్వాత కొన్ని వందల వేల గుండెలు ఆగిపోయాయి. అలాంటి ప్రజానాయకుడు ఆయన. మరి ఆయన మరణ వార్తను విన్నప్పుడు మీ అభిప్రాయం, మీ ఫీలింగ్స్ ఎలా ఉండే? ఏమనాలంటే ఇంగ్లీష్లో అయితే షాటర్డ్ అంటారమ్మా. తెలుగులో దురదృష్టవశాత్తు అంత హృదయం మొక్కలైంది అంటామో, లేకపోతే పగిలిపోయింది అంటామో, లేకపోతే హృదయం గాయపడింది అంటామో, దానికి సరైన ఇది కాదు. దాంట్లోనే హృదయ రోదన ఉంది, హృదయం ఆవేదన ఉంది. డెఫినెట్గా
43 సంవత్సరాలు ఒకటే మాట మీద నడిచిన వాళ్ళు రెండో వాళ్ళు లేకపోతే అది స్నేహితులైనా కానీ, జీవిత భాగస్వాములైనా కానీ, వ్యాపార భాగస్వాములైనా కానీ చాలా చాలా నష్టం ఉంటుందమ్మా. అందులో దాదాపుగా ఒకే మాట మీద నడిచిన వాళ్ళకి చాలా హృదయం బాగా ఒక అయోమయ అవస్థలోకి వెళ్ళిపోతుంది. ఇది నిజం అని నమ్మకూడదు, ఇది నిజం కాకూడదు అని అటువంటి పరిస్థితి అట్లా కూడా ఉండేది కొంత మానసిక. సార్, అసలు వైఎస్ఆర్ గారి మరణం తర్వాత రాజకీయ పరిణామాలన్నీ చకచకా మారిపోయాయి. వైఎస్ జగన్ జైలు పాలవ్వడం కావచ్చు, వైఎస్ఆర్సీపీని స్థాపించడం, అప్పుడు మీ గురించి కూడా చాలా పెద్ద టాకే నడిచింది. ఎందుకంటే వారి కుటుంబంతో ఉన్న అనుబంధం ప్రకారం మీరు కూడా ఆ పార్టీలోకి వెళ్తారు అని. కానీ మీరు మాత్రం కట్టప్పలాగా ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీకే విధేయుణ్ణి అని నిరూపించుకున్నారు. ఎందుకు అలా ఉండిపోయారు? నేనే కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా జగన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకొని ఉండేదని నేను నమ్ముతాను. నేను అది వారి కుటుంబ సభ్యుల దగ్గర కూడా నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆయన ఉంటే ఖచ్చితంగా మనం పార్టీలోనే ఉండాలనే మాటే ఆయన ఉండేవాడు అని. ఆయనకి పార్టీతో ఉన్న అనుబంధం, పర్టికులర్గా రాజీవ్ గాంధీ అంటే ఆయనకి ఎనలేని గౌరవం, ఎనలేని విశ్వాసం. ఎందుకంటే 34 years వయసులో ఆ రోజుల్లో చాలామంది మహామహులు ఉండేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీలో. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, జలగ వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, ఇట్లా శివశంకర్ గారు, ఇంతమంది మహామహులు ఉన్న టైంలో చెన్నారెడ్డి గారు ఈయన్ని పిలిచి ప్రెసిడెంట్ చేసిన తర్వాత చెన్నారెడ్డి గారు పార్టీలో నుంచి బయటకు వెళ్ళారు ఆ డెసిషన్ వ్యతిరేకిస్తూ. విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంతమంది ఉన్న టైంలో ఈయన్ని గుర్తించి పిసిసి ప్రెసిడెంట్ చేశాడు. 42 పార్లమెంటు సీట్లు ఉన్న రాష్ట్రంలో అంత గురుతరమైన బాధ్యతను అంతమంది సీనియర్ లీడర్స్ని కాదని ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కదా. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితానికి అది చాలా దోహదం చేసింది. ఆయనకు ఒక నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెన్సు, స్టేట్లో ఒక అనుచర వర్గం లేకపోతే ఒక అభిమానులను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల యొక్క విశ్వాసం చూరగొనటానికి అది చాలా ఉపయోగపడింది. సో ఆయన ఆ ఫ్యామిలీకి, ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారికి నేను రుణపడి ఉన్నాను అనే ఫీలింగ్ ఉండేది. పర్టికులర్గా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోవటం అనే ఆలోచనని ఆయన మన్నించి ఉండేవాడు కాదు అని నా దృఢమైన అభిప్రాయం. సార్, మమ్ముట్టి హీరోగా నటించిన వైఎస్ఆర్ గారి గురించి తీసిన యాత్ర సినిమా చూసారా సార్? ఏమనిపించింది ఆ సినిమా చూసినప్పుడు? నా అభిప్రాయం కాదు కానమ్మా, చాలా మంది రాజశేఖర రెడ్డి గారి సన్నిహితుల అభిప్రాయం. నేనైతే దాని మీద నా అభిప్రాయం చెప్పడం బాగుండదు. నా రోలు చాలా తగ్గించి చూపించడం జరిగింది అనేది చాలామంది అభిప్రాయపడ్డారు. ఇంకా కొన్ని సన్నివేశాల్లో నన్ను ఖచ్చితంగా చూపించి ఉండాలి అని నాకు చాలామంది చెప్పారు. మీ రోలు చాలా, నేను నవ్వేసి యాజ్ యూజువల్గా ఏం పర్వాలేదు, బాగుంది, అందుకంటే ఎక్కువ చూపిస్తే ఆ చిత్రం ఔన్నత్యం దెబ్బతిని ఉండేది, ఇప్పుడే బాగుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపించగానే మీకు గుర్తొచ్చేదేంటి? ఆయన నవ్వు అమ్మాయి ఎవరికైనా మనసారా మనకి ఒక స్వాంతన చేకూరే ఆ చిరునవ్వే గుర్తుకొస్తూ ఉంటుంది. మనకి బాగా ఇష్టమైన వాళ్ళు పోయినప్పుడు మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు ఉంటే ఇలా ఉండేది, అలా ఉండేది అని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి అని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా సార్? ఎందుకు అనిపిస్తుంది? చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. దాంట్లో నేను కూడా ఒక సామాన్య మానవుడే కదా, నాకు హృదయ స్పందనలు, ఫీలింగ్స్ ఉంటాయి కదా. కొన్ని చాలాసార్లు దాచిపెట్టుకోగలిగిన కొన్నిసార్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. డెఫినెట్గా ఆయన ఉండి ఇట్లా ఉండేది కాదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.